హాయ్ హలో అండి. ఈరోజు నేనైతే కలెమాకు పొడి అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తారో నా స్టైల్లో నేను చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు శ్రీదుర్గ వీడియోస్. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మినప్పప్పు ఒక కప్పు, జీలకర్ర ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. తీసుకొని అయితే ఇట్లా దూరగా అయితే వేయింపుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే వేయింపుకున్నానో మీరు కూడా అలాగే వేయింపుకోవాలి. ఇవి దూరగా ఉండాలండి. చూడండి, ఇవి ఇలా వేపుకున్న తర్వాత ఒక కప్పు ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. పొట్టు తీయకుండానే తీసుకున్నాను. ఎందుకంటే ఇలా తీసుకొని పొడి చేసుకుంటే ఈ పొట్టులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇలాగే రుబ్బుకోవడం వల్ల మంచిగా మనకు హెల్త్ కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. నేనైతే 3 గడ్డలు అయితే తీసుకున్నాను. 3 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి అండి, 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. చూడండి, ఎండుమిర్చి కూడా మంచిగా దోరగా వేపుకున్నాను. చూడండి, ఇలా అంటే మనకు విరిగిపోవాలి. చూసారా? చూడండి, ఇలా ఉండాలి మంచిగా. ఇలా అయితే దూరగా వేపుకొని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు అండి, నేనైతే ఒక పెద్ద బాల్ నిండా అయితే తీసుకున్నాను కరివేపాకు. చూడండి, ఇంత పెద్దగా ఉంది. దీని నిండా తీసుకున్నాను కరివేపాకు. దీన్ని కూడా దూరగా కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి. ఈ మిరపకాయలు అయితే ఆయిల్ వేయకుండానే షాలో ఫ్రై చేయాలి. ఇది మాత్రం కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఆయిల్ చేసుకునే కరివేపాకు పొడిలోనే చూడండి కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ వేడికి కొంచెము ఈ గట్టిగా అవుతుంది, పొడి చేసుకోవడానికి మనకు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని అయితే నేను అన్ని పొడి అయితే చేస్తాను. చూడండి, వీటికి కావాల్సిన ఇంతేనండి: మినపప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు. ఇవన్నీ ఫస్ట్ పొడి చేసుకుందాం మనం. చూడండి, ఫస్ట్ అయితే మనము జీలకర్ర, మినపప్పు అయితే పొడి చేసుకుందాము. ఫస్ట్ అయితే జీలకర్ర, మెంతులు అయితే మనం పొడి అయితే చేసుకోవాలండి. ఇలా అయితే మంచిగా సాఫ్ట్గా పొడి అయితే చేసేసుకోవాలి. అందులోనే మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా అందులోనే వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని మొత్తం ఫైన్గా కొంచెం ఉప్పు, గల్లుప్పు వేసుకోవాలి. మంచిగా పొడి చేసుకోవాలండి. చూడండి, ఇలా పొడి చేసుకోవాలి. అందులోనే కొంచెం పొడి తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు వేయాలి. నేను చెప్పినాను కదా పొట్టు తీయకుండా వేస్తానని, అలాగే వేసాను. చూడండి, పొట్టు తీయకుండా వేసాను. తర్వాత కరివేపాకు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తము పొడి చేసేసుకోవాలండి. ఒక్కసారి పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా పొడి అందులో మిక్సీలో వేసుకుంటూ పొడి చూసారా? ఇలా అయితే మొత్తం పొడి చేసుకొని ఒక సీసం జార్లోకైనా లేకుంటే ఏదైనా డబ్బాలోకైనా, స్టీల్ డబ్బాలోకైనా ఎత్తుకొని పెట్టుకుంటే బాగుంటుంది.